చాలా బాగా తీశారు తీయడం అనేది. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలియని వాళ్ళు. చాలా బాగా చేశారు అందరూ. అండ్ స్పెషల్గా పూలు అమ్మి వాళ్ళకి ఇన్ని బాధలు ఉంటాయా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మంచి తీసుకొచ్చారు. సో చాలా బాగా అనిపించింది మూవీ. డైరెక్షన్ డైలాగ్స్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అయితే మూవీ చాలా బాగా తీశారు. ఇంకా ముందు ముందు ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారి నుంచి ఇంకా కొత్త స్టోరీస్ కొత్తవి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ చూడని వాళ్ళు కూడా అందరూ వచ్చి చూడండి. చాలా బాగా అనిపించింది నాకు మూవీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 5కి 4 ఇవ్వచ్చు. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, ఎంటర్టైనింగ్గా ఉంది. ఆ హీరోయిన్ డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్గా అందరూ చూడాల్సిన మూవీ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా అడల్ట్ కంటెంట్ కానీ ఏదీ లేదు. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. గోపి సుందర్ గారు అయితే చాలా బాగా మ్యూజిక్ అయితే అందించారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ కూడా బాగున్నాయి. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. సినిమా కాన్సెప్ట్ ఏంటండి? ఫస్ట్ సినిమా కాన్సెప్ట్ ఓకే, అందరూ అనుకున్నట్టు ఓల్డ్ కాన్సెప్ట్ లాగే ఉన్నది, రొటీన్ కాన్సెప్ట్ లానే ఉంది. బట్ ఓవరాల్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ట్రూ స్టోరీ ఏదైతే ఉందో ఫ్లవర్స్ కోసం రైతులు ఎంతైతే కష్టపడుతున్నారో అది తీసుకొని వాళ్ళు చెప్పారు చూసారో, ఒక మెసేజ్ ఓరియంటెడ్. సో మనం అది తీసుకొని ఆ పాటలో నిజంగా వాళ్ళ ఫ్లవర్స్ కోసం అంత కష్టపడుతున్నారు. మనకి ఎప్పుడు ఫ్లవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆ ఒక్క విషయంలో మనం డైరెక్టర్ని బాగా మెచ్చుకోవచ్చు. స్క్రీన్ ప్లే వైజ్గా అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ చాలా కష్టపడ్డారు సినిమా కోసం. 100 days వర్క్ చేసి ఇంత కష్టపడి తీశారు. సో ఓవరాల్గా అయితే హీరోయిన్ కానీ హీరో కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా కూడా షీ డన్ వెరీ వెల్. నాకైతే బాగా నచ్చింది ఆమె డైలాగ్స్ కానీ. ఓకే, షీ డన్ వెరీ వెల్ అని నేను అనుకుంటున్నాను. శ్రీమంతుడు కాపీ కొట్టారు అంటున్నారు. ఉన్నది కొంచెం ఉంది. బట్ అక్కడ ఏంటంటే మెయిన్గా వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ఫ్లవర్స్ కోసం ట్రూ స్టోరీ ఏదైతే తీసుకోవాలనుకున్నారో అలానే ఉంది. బట్ అందరికీ అలానే అనిపిస్తుంది, కొంచెం శ్రీమంతుల్లా ఉంది అని అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే ఫ్యామిలీ అందరూ చూడాల్సిన పిక్చర్ అని నేను అనుకుంటున్నా. రాజ్ తరుణ్ కూడా ఫస్ట్ టైం ఇలాగా చేయడం. సో రాజ్ తరుణ్ గారికి సెట్ అయింది అనిపించిందా? అంటే ఆ క్యారెక్టర్, ఆ రోల్ సెట్ అయింది అనిపించింది. తను క్యారెక్టర్ సెట్ అయ్యడో లేదో కానీ తను 100% క్యారెక్టర్కి చాలా బాగా చేశాడు, న్యాయం చేశాడని నేను చెప్పొచ్చు. చాలా బాగుంది. పురుషోత్తముడుల్లో ఫైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నేను ఈ సినిమా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇది ప్రసాద్ థియేటర్స్కి వచ్చి చూడడం. మా డాడీ రాజ్ తరుణ్ కాస్ట్యూమర్, సో కాబట్టి నాకు ఈ సినిమా బాగా నచ్చింది. ఫైట్స్, రాజ్ తరుణ్ ఫైట్స్ అన్నీ బాగా నచ్చింది. మిస్బిహేవియర్ ఏం లేదు హీరోయిన్ మీద. సో దట్స్ వై నాకు ఈ సినిమా బాగా నచ్చింది. రాజ్ తరుణ్ చేసిన సినిమా. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న? అంటే మీరు నటించిన సినిమా? నేను నటించాను కాబట్టి నేనే అంటే జనరల్ గా మాకు ఇన్ని డబ్బులు ఇచ్చి ఇన్ని రోజులు డేట్స్ ఇచ్చి మాకు అన్నం పెట్టిన ప్రొడ్యూసర్కి మా మినిమం ఎథిక్స్ ఏంటంటే థియేటర్కి వచ్చి సినిమా చూసి మా వంతు ప్రయత్నం ఏంటో మేము జెన్యూన్ టాక్ ఇవ్వడం మా ఇష్టం. ఎందుకంటే మేము చాలా రేర్ థియేటర్ రావడం. బట్ మన వర్క్ ఏదైతే ఉందో దానికోసం ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాం అనమాట. అంటే ఇప్పుడు రాజస్థానం తోటి కూడా బాగా ఇన్సిడెంట్ సినిమా మీద బాగా స్ప్రెడ్ అవుతుంది. సో దాని గురించి యాక్చువల్లీ ఏంటంటే క్లారిటీ చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది. ఈ ఇష్యూకి సినిమాకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రొడ్యూసింగ్ చేయలేదు, డైరెక్ట్ చేయలేదు, అతను యాక్ట్ చేశాడు. సో అతని పర్సనల్ లైఫ్ ఇది. సో అది ఒకవేళ అతను ఇంటర్వ్యూస్కి వస్తే దీనికి వస్తే వేరే విధంగా పోర్ట్రేట్ అవుతుంది. 101% అడుగుతాం మనం ఏం జరిగిందని. సో సినిమా అడగకుండా మనం వేరే టాపిక్ వెళ్ళిపోతాం. దానివల్ల సినిమా డ్యామేజ్ అయిపోతుంది. ఎన్నో సంవత్సరాలు కథ రాసుకున్న డైరెక్టర్, ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఎక్కడో ముంబై నుంచి వచ్చాడండి మన తెలుగు ఇండస్ట్రీకి. వచ్చి ఒక హీరోని తీసుకొని ఇంతమందికి వర్క్ ఇచ్చాడు. సో ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ వస్తే తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది, మీడియా పీపుల్ బాగుంటారు, మేము బాగుంటాం, అందరు బాగుంటారు. దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది? యాక్చువల్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే రాజ్ తరుణ్తో నాకు పర్సనల్గా ఒక 4-5 మూవీస్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. రాజ్ తరుణ్ హీరోలా కాకుండా ఇప్పుడు మీరు నేను ఎలా ఉన్నానో, బాబాయ్ ఏంటి బాబాయ్ ఎలా ఉన్నావు, ఓకేనా, దెబ్బతైందా ఏంటి, ఎలా ఉంది చూసుకో, ఇలా నార్మల్గానే మాట్లాడే మనిషి. నేను హీరోని అది అని ఎప్పుడు నా ముందు అయితే ఎప్పుడు చేయలేదు, ఎవరి ముందు కూడా చేయలేదు. చాలా డీసెంట్ క్యాండిడేట్ అండి. బట్ అది పర్సనల్ లైఫ్లో ఎట్లా పోర్ట్రేట్ అయిందో అది వచ్చినా ఇప్పుడు 100% స్ప్రెడ్ అవుతుంది. వస్తే ఇంకా ఎక్కువ అవుతుందండి. మీకు తెలుసు, వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 100% మీ యొక్క ఇట్లా వస్తుంది. దీని మీద మీ ఉద్దేశం ఏంటంటే
అతను సినిమా గురించి ఏదో ప్రిపేర్ అయి ఉంటాడు, దానివల్ల డిస్టర్బ్ అయిపోతుంది అనమాట, దానివల్ల వేరే అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది మీకంటే నాకంటే అందరికంటే సినిమా గొప్పదండి. సినిమా బతకాలి, సినిమా బతుకుతే 10 మంది బాగుంటారండి మన తెలుగు ఇండస్ట్రీలో. సో నెక్స్ట్ మూవీ తిరగబడరా స్వామి దానికైనా వస్తాడు అనుకుంటున్నారా మీరు ప్రమోషన్స్ కి? అంటే అది మనది కాదు కదా టాపిక్, మనం స్కిప్ అయిపోవడం బెస్ట్. ఇప్పుడు సినిమాలో మీ స్క్రీన్ మీద మీరు కనబడేటప్పుడు మీ ఫీలింగ్ యా అంటే మీ రోల్ సరిపోయింది. యా నాకేంటంటే ఈ సినిమాలో రామ్ భీమన సార్ ఉన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్ సార్. సో ఆయన కోసం ప్లస్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ గారు, చాలా మంచి వాళ్ళు. సో పొద్దున్న షూటింగ్ అయిన బట్టి సాయంత్రం మనకు మొత్తం అంతా క్లియర్ చేసి పంపించే వాళ్ళు. సో అట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. రామ్ చరణ్ తోటి కూడా గేమ్ చేంజర్ చేస్తున్నాం ఆల్రెడీ, అంటే బొమ్మ పగిలిపోద్ది. భయ్యా ఇప్పుడు పురుషోత్తముడు సినిమా గురించి చెప్తున్నాను. ఇప్పుడే నేను 8:30కి వచ్చి చూశాను. అసలు నేను టిఫిన్ చేయకుండా వచ్చా, అంటే ఆకలితో వచ్చాను, కానీ ఇప్పుడు ఫుల్ మీల్స్ తినంత ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు దాకా రాజ్ తరుణ్ సినిమాలు అంటే చిన్న సినిమాలు, కానీ ఇప్పుడు పెద్ద సినిమా అయింది. ఇది అవుతుంది కూడా, డెఫినెట్గా పెద్ద సినిమా ఇది. అంటే నాకు తెలిసి ఒక 5 కోట్లు 4 కోట్లు పెట్టుంటారు. ఇది 40 కోట్ల సినిమా తీసినా కానీ ఎంత క్వాలిటీ రాకపోవచ్చు. ప్రతి సీను ప్రతి షాటు ఎక్కడ బోర్ కొడతామో చూసా, ఎక్కడ బోర్ లేదు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇంకోటి ఏంటంటే ఒక ఏ క్లాస్కో బి క్లాస్కో సి క్లాస్కో డి క్లాస్కో కనెక్ట్ సినిమా కాదండి ఇది. 4 క్లాసెస్, అంటే ఒక హై క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి కింద స్థాయి వరకు తప్పకుండా చూడాల్సిన సినిమా అండి ఇది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. పిల్లలతో తప్పకుండా వచ్చి ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా అండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా అసలు ఇలాంటి హిట్ ఇప్పుడు దాకా రాలేదు భయ్య, ఏమనుకోవద్దు. ఇంతకుముందు కూడా నేను ఉయ్యాల జంపాలు ఇవన్నీ చూశాను, కానీ ఈ కమర్షియల్ హిట్ ఇది. ఇలాంటి సినిమా అసలు ఒక ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారు, రమ్యకృష్ణ గారు వాళ్ళు ఎంత వాడుకోవాలి. ఒక్కొక్క సీనే ఉంటారు వాళ్ళు. ప్రకాష్ రాజ్ గారు అయితే ఒక సీన్ 2 సీన్లే ఉంటారు, కానీ వాళ్ళు వాడుకునే విధానం చూసారా, తోపు అంతే. డైరెక్ట్ గా రామ్ భీమ్ గారు తోపు. పురుషోత్తముడు అనేది చాలా రోజుల తర్వాత మా హీరో గారికి, రాజ్ తరుణ్ గారికి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. చాలా 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 కృతజ్ఞతలు, ఆయనకు రుణపడి ఉంటాము. హీరో గారు ఎక్కడున్నా ఈ సినిమా చూసి చాలా సంతోషపడుతున్నాం. ఎక్సలెంట్ సినిమా, ఏ సినిమాకు కంపేర్ చేయడం లేదు. మా సినిమా సపరేట్. పురుషోత్తముడు సినిమా టోటల్గా చాలా ప్రత్యేకమైన సినిమా, ప్రతి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, కుటుంబం మొత్తం వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఎక్కడ కూడా అసభ్యకరంగా ఏం లేకుండా చాలా నీట్గా ఉన్న సినిమా ఇది. ఫ్యామిలీతో సహా వచ్చి చూసి మా సినిమా మంచి రేటింగ్ ఇస్తారు కోరుకుంటున్నాం. నా వరకు మాత్రం సినిమాకు మంచి బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ. హాయ్ హలో అందరికి నమస్తే. ఇప్పుడే మన పురుషోత్తముడు మూవీ చూశాను, రాజ్ తరుణ్ భయ్యది. అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్. అందరు నన్ను జూనియర్ రాజ్ తరుణ్ అంటారు. సో ఇలాంటి మూవీ చూసినందుకు, ఇట్లాంటి మూవీ అన్నయ్య కెరీర్లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఒకటే రీజన్, రామ్ భీమన్న గారు. రామ్ భీమన్న డైరెక్షన్లో ఇలాంటి మంచి మూవీ వచ్చింది. అతనికి మంచి కెరీర్ ఉంది, మంచి హిట్స్ రావాలి. ఎట్లాంటి సుకుమార్ డైరెక్షన్, సుకుమార్ లవ్ స్టోరీ లాంటి అట్లాంటి విజువలైజేషన్ ఉంది. అండ్ కొరటాల శివ లాంటి ఫైట్స్ పెట్టిండు. అంటే మళ్ళీ పెద్ద హీరో లాంటి మంచి పూల సెట్టింగ్తో మంచి సాంగ్స్ తీసిండు. అండ్ రాజ్ తరుణ్ భయ్యాకు ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి లవ్ ఎఫర్ లాంటివి, అవన్నీ ఏం దృష్టిలో పెట్టుకోకండి. ఫ్యాన్స్ దయచేసి ఫ్యామిలీ పరంగా మీరు రండి, థియేటర్కి వచ్చి ఫ్యామిలీ పరంగా అందరూ చూడాల్సిన మూవీ ఇది. అండ్ పురుషోత్తముడు అనేది రాజ్ తరుణ్ భయ్యాలో ఉన్నది మన మనసొత్తం పురుషోత్తముడు. సో ఇట్లాంటి మూవీ మళ్ళీ చూడండి, రాజ్ తరుణ్ భయ్యాని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. అసలు స్టోరీ అయితే మంచి స్టోరీ. కాకపోతే దీంట్లో ఏంటంటే ఒక లవర్ బాయ్ని తీసుకొచ్చి దీంట్లో ఇరికిచ్చినట్టు అనిపించింది. స్టోరీ కానీ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా మట్టుకు బ్రహ్మానందం గారిని అంటే కంటెంట్గా ఒక కామెడీ వాడట్లేదు, దీంట్లో చాలా బాగా వాడారు. కామెడీ ఫ్లాట్ అంతా బాగుంది. బట్ అంటే హీరోయిన్ బాగా చేయలేరని కాదు, చేశారు. బట్ ఆ స్టోరీని వాళ్ళు మోయలేకపోయారు. అంటే ఒక లవర్ బాయ్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టినట్టు అనిపించింది. ఇదే స్టోరీ ఒక మహేష్ బాబు గారు తీసిన, ఒక మన శర్వానంద్ అన్న తీసిన, గోపీచంద్ అన్న తీసిన, పెద్ద హీరో తీసిన స్టోరీ. కొన్ని ఫైట్ సీన్స్లలో కూడా అంటే ఆ స్టోరీకి చిన్నగా అయిపోయాడని అనిపించింది నాకు. బట్ బాగా యాక్టింగ్ చేశాడు డైరెక్టర్ అయితే. స్టోరీని కానీ చెప్పే విధానం కానీ, ట్విస్టులు కానీ, రైతుల గురించి అది చాలా బాగా చేశారు. నాకు ఒక్కటే ఏదైనా మైనస్ అనిపించి హీరోయిన్ కానీ వాళ్ళు బాగా చేశారు. బట్ దీనికి వాళ్ళు సెట్ కాలేరు అనిపించింది. సో మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మంచి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ కూడా చాలా బాగుంది.
బట్ ఒక్కటి హీరోని ఒక పెద్ద స్టార్ని తీసుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్ వెళ్ళే సినిమా అని అనిపించింది. ఓవరాల్గా అయితే గుడ్ సినిమా, మంచి కాన్సెప్ట్ తీసుకొని మంచి స్టోరీ. దీనిలో రమ్యకృష్ణ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మంచి కాస్టింగ్ ఉంది. ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, డైలాగ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. అంటే ఇది వల్గారిటీ డైలాగ్ లేకుండా మంచి మనం అప్పట్లో మంచి సినిమాలు ఎట్లా అంటే మంచి పండుగ వాతావరణంగా చూసే సినిమాలు ఈ మధ్యలో తక్కువనే. అలాంటి సినిమాలో ఇది ఒకటని చెప్పొచ్చు. ఖచ్చితంగా తన కెరియర్లో ద బెస్ట్ మూవీ, అన్న కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది. బట్ డైరెక్టర్ గారు ఒక మంచి స్టార్ హీరోని తీసుకుంటే, శర్వానందన్ కానీ నాని కానీ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది ఇంకా మూవీ. సో ఇప్పటికైనా మంచి మనకు అంటే బట్ అక్కడక్కడ మనం ఊహించుకోలేకపోతాం అన్నని. అంటే అన్న కట్అవుట్ చిన్నది కదా, దాన్ని బట్టి మనకు ప్రాబ్లం అనిస్తుంది అంతే. థ్యాంక్ యూ. పురుషోత్తముడు సినిమా వచ్చిన రాజధాని సినిమా చాలా బాగా అనిపించింది. హీరోయిన్ పల్లెటూరు వాతావరణంలో చూపించారు క్యూట్గా. తూర్పుగోదావరి ఆ ఏరియాలో అక్కడ చూపించిన సన్నివేశాలు కూడా బాగున్నాయి, కెమెరా విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రాజధాని పాత్ర చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే రమకృష్ణ గారి పాత్ర కొంచెం విలనిజం చూపించినా కానీ ఆమెలో ఉన్న నటనలో ఉన్న పవర్ ఏం మాత్రం తగ్గలేదు, ఆ విధంగా చూపించారనమాట. ఎండింగ్లో క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారు వస్తారు. ఉన్న 5 నిమిషాలైనా కానీ ఆయన చెప్పిన మంచి మాటలు చాలా అద్భుతంగా అనిపించేస్తాయి. ఇక బ్రహ్మానందం గారు ఉన్నారు సినిమా థియేటర్లో, సిఐని కొట్టే సన్నివేశంలో కుర్చీలు ఏపడతారు, కుర్చీ మడత పెడితే అని చెప్పేసి అద్భుతంగా అనిపించేస్తుంది. పాటలు బాగున్నాయి, బీజిఎం బాగున్నది. అలాగే సినిమాలో ఇంకో కామెడీ క్యారెక్టర్లు ఒక 2 ఉన్నాయి, అవి కూడా వాళ్ళ క్యారెక్టర్లు చాలా బాగా అనిపించేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ అద్భుతంగా అనిపించేస్తుంది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, చిన్న కొద్దిగా రాజకీయాల కోణంలో కూడా పోయింది, అద్భుతంగా అనిపించేస్తుంది. నిజంగా ఎక్కడ కూడా మైనస్ అనిపించలేదు. ఎందుకంటే ఈ మధ్య రాజధాని మీద కొంచెం బాగా బయట కొన్ని సిచ్యువేషన్ జరుగుతున్నాయి, ట్రోలింగ్ జరుగుతున్నాయి, తిడుతున్నారు, కొడుతున్నారు, ఏదో చేస్తున్నారు. వాటి గురించి ఒక్కరు కూడా థియేటర్లో వలకలేదు భయ్య. ఎందుకంటే అంత సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు థియేటర్లో సినిమాలో తిట్టాలి, బెదియాలి, అట్ట చేసి ఇట్ట చేసి అనాలి, ఏ మాత్రం లేదు. సినిమాలో లీనమైపోయి అద్భుతమైన మూవీని అద్భుతంగా ఫ్యామిలీ డ్రామాగా హిట్ ఇచ్చారు. ఖచ్చితంగా మంచి మూవీ పడ్డది. పురుషోత్తముడు అంటే ఖచ్చితంగా రాజుతోరణ్ అని చెప్పేసి నిరూపించుకున్నాడు. ఆయనకి ఇచ్చిన పాత్రని రాము గారి డైరెక్షన్లో అద్భుతంగా ప్రదర్శించాడు. స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. సినిమా అయితే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నా. పురుషోత్తముడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షక దేవుళ్ళు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. పురుషోత్తముడు అనే మూవీ ఒక చిన్న హీరోని అంచనా వేశారు. ఈ సినిమాతోటి ఒక 10 మెట్లు పైకెక్కాడు. అతని ఇమేజ్కి ఇంకా 10 పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గించలేదు డైరెక్టర్ గారు. ఒక చిన్న హీరో అయినా సరే పెద్ద క్యాస్టింగ్, రమ్యకృష్ణ గారు, మన ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, మురళీ శర్మ గారు, ఇలాంటి పెద్ద పెద్ద మహామహుల్ని పెట్టి ఒక చిన్న హీరోతో చేస్తున్నాడు. ఏమైపోతుందో మూవీ, పైకి లేస్తుందా, పెద్ద క్యాస్టింగ్ వల్ల పడిపోతుందా, కథ సారాంశం బాగుంటే ఎంతమంది పెద్ద స్టార్స్ ఉన్నా పైకే లెగుస్తుంది కానీ మూవీ చిన్న స్థాయికి రాదు అనేది ఈ సినిమా నిరూపించారు. రైతుల గురించి ముఖ్యంగా చెప్పాలంటే పూల తోటలు వేసుకునే రైతుల గురించి ఇప్పుడు దాకా ఏ సబ్జెక్టు ఎక్కడ ఎవరు తీయలేదు, టచ్ చేయలేదు. మన రామ్ భీమన్ గారు ఓన్లీ పూల తోటలనే ఒక సింపుల్ వర్డ్ కాకుండా ఆ పువ్వు తోటలో పండించిన రైతు, ఆ రైతు ఆ పూలని మన దేవుడి పట్టాల దాకా తీసుకెళ్లాలంటే ఈ మధ్యలో ఎన్ని అవాంతరాలు జరుగుతాయి, ఎంత కష్టపడి పండిస్తాడు, మధ్యలో ఎవరు ఎందుకు రైతుల్ని తొక్కాలని చూస్తారన్నది బాగా చూపించాడు. ఇక్కడ ప్రతి సీన్కి మనం పురుషోత్తమ అనే సినిమా చూస్తున్నప్పుడు ప్రతి డైలాగ్కి, ప్రతి మాటకి, ప్రతి ఎమోషన్కి మనకు రాముడు అయోధ్యలో ఉన్న రామయ్య గుర్తొస్తాడు. రామాయణం మహాభారతం 2 మిక్స్ చేసి ఎలా తీయగలిగాడు అనేది పెద్ద అనుమానంగా ఉండింది. ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి మాటకి రామాయణంలో మాటలు కానీ, మహాభారతంలో రాయబారం కానీ, ఇలాంటి ప్రతి అంశం ఒక మాటలో బాగా చిన్న మాట కూడా పెద్ద అర్థం వచ్చేలాగా ఒక రమ్యకృష్ణ ఒక చిన్న డైలాగ్ చెప్పినా కదా దానికి ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లే సీను ఎలివేట్ చేయటం కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ అయితే చాలా అసలు మళ్ళీ చూడాలనిపించే అంత ఇదిగా బాగా తీయగలిగారు. డ్యాన్స్ మాస్టర్ కూడా డ్యాన్స్ బాగా చేయించాడు. పెద్ద క్యాస్టింగ్ అని చూసుకుంటే 10 హీరోకి హెల్ప్ అయిందే కానీ ఆ పెద్ద క్యాస్టింగ్ వల్ల హీరో చిన్నగా కాలేదు. హీరో కూడా పెద్ద ఎలివేషన్ వచ్చింది. చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు ఈ సినిమాని.